राधा रानी की जय। गोपाल कृष्ण भगवान की जय। हरि గోవింద్। ఆ విధంగా శ్రీ భగవానుడికి ఉద్ధవుడికి మధ్య సంభాషణ కొనసాగుతూ ఉంది. భగవానుడు అంటాడు, వ్రజవాసీలు చాలా అమాయకులు, వాళ్ళని ప్రేమించాల్సిన అవసరం ఉండదు, వాళ్ళ పట్ల ప్రేమ సహజంగానే కలుగుతుంది. అది కృష్ణుడు ఉద్ధవునితో అంటాడు. హే ప్రభు, అలాంటి విషయమైతే నేను స్వయంగా వెళ్ళి చూసి వస్తాను. హా ఉద్ధవ్, ఇది సరైన మాట పలికావు నువ్వు. ఒక్కసారి వెళ్ళి మా బ్రజ్ ప్రజలను చూసి వాళ్ళు ఎలా ఉన్నారో అన్న సమాచారం తీసుకునిరా. నేను వాళ్ళని చాలా దుఃఖంతో బాధపడుతూ నా కోసం విచారిస్తూ అశ్రుధారలను ప్రవహింపజేస్తూ తపిస్తూ ఉన్న స్థితిలో వాళ్ళని నేను వదిలి వచ్చాను. నేను వచ్చేసిన తర్వాత అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు, వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలియదు. కాబట్టి నా హృదయంలో ఉన్నటువంటి ఈ విచారం అంతా కూడా తీసుకువెళ్ళి నా మనసులో మాటలన్నీ వాళ్ళకు తెలియజేయి. అలాగే వాళ్ళ గురించిన సమాచారం నాకు చేరవి అని అంటాడు. అప్పుడు ఉద్ధవుడు, హా ప్రభు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి శ్రీకృష్ణుడి దగ్గర నుంచి బయలుదేరపోతాడు. కృష్ణ భగవానుడు, ఆగు ఉద్ధవ, ఆ గోపికలు అంత తేలికగా నువ్వు నా దగ్గర నుండి వచ్చావంటే నమ్మరు, కాబట్టి నువ్వు నా ఆనవాళ్ళు తీసుకువెళ్ళాలి. సరే ప్రభు, ఇవ్వండి, నేను తప్పకుండా తీసుకువెళ్తానని ఉద్ధవుడు అంటాడు. అప్పుడు కృష్ణ భగవానుడు తన పీతాంబరాన్ని తీసి ఉద్ధవుడికి ఇస్తాడు. ఇది వాళ్ళకు చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది నువ్వు నా దగ్గర నుంచి వచ్చావని అని చెప్తాడు. సరే ప్రభు అని ఆ పీతాంబరాన్ని తీసుకుని బయలుదేరబోతాడు. మళ్ళీ ఉద్ధవుణ్ణి ఆపి, హే ఉద్ధవ్ అని తన మెడలో ఉన్న పూమాలను తీసి ఉద్ధవుడికి ఇస్తాడు. హే ఉద్ధవ్, అక్కడ ఒక గోపిక ఉంది, ఆమె పేరు రాధ. ఆమె ఎల్లప్పుడూ మూర్ఛితురాలై ఉంటుంది. ఆమెకు నేనంటే చాలా ప్రేమ. ఆమె ఎప్పుడూ కళ్ళు మూసుకొని ఉంటుంది, నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె ఎల్లప్పుడూ చిన్న చిన్న వనాల్లో పెద్ద పెద్ద పొదరిళ్లలో ఉంటూ ఉంటుంది. ఆమె చుట్టూ చాలామంది గోపికలు కూర్చొని ఉంటారు. వారందరూ ఆమెకి సేవలు పరిచర్యలు చేస్తూ ఉంటారు. ఒకళ్ళు ఆమెకు వింజావరలు వీస్తూ ఉంటారు, మరి ఒకళ్ళు ఆమెకు నీరు త్రాగిస్తూ ఉంటారు. ఇలా అనేక రకాలైనటువంటి ఉపచారాలు సేవలు ఆమెకు చేస్తూ ఉంటారు. ఆమె ఎల్లప్పుడూ కళ్ళు మూసుకుని సదా నా చింతనలోనే ఉంటుంది. ఆమె ఎప్పుడూ మూర్ఛితురాలై ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ పీతాంబరాన్ని ఆమెకి ఎలా చూపించగలుగుతావు? అందుకే ఈ పూమాలని నీకు ఇస్తున్నాను. ఈ మాలను తీసుకుని వెళ్ళి ఆమె నాసిక దగ్గర ఉంచు. ఈ మాల నుండి వచ్చే పరిమళం ఆమెకు సోకగానే ఆమెలో జాగృతి వస్తుంది. ఈ పరిమళం ఆమె గుర్తుపడుతుంది. నిజమైన భక్తి కలిగి ఎవరుంటారో, నిజమైన ప్రేమ నిండిన హృదయం ఎవరికి ఉంటుందో వారు తమ భగవానుని, తమ ప్రియతముని పరిమళాన్ని కూడా గుర్తించగలుగుతారు. ఈ మాల నా చేత పంపబడిందని ఆమెకు అర్థమవుతుంది, ఆమె గుర్తుపడుతుంది. అప్పుడు నువ్వు నా దగ్గర నుండి వచ్చావని ఆమె గుర్తిస్తుంది అని చెబుతాడు. ఈ సామాన్లన్నీ తీసుకుని ఉద్ధవుడు ఆఘమేఘాల మీద వ్రజ్కి బయలుదేరతాడు. ఉద్ధవుడు వ్రజ్ భూమిలో ప్రవేశిస్తాడు, బృందావనంలో ప్రవేశిస్తాడు. ఉద్ధవుడు బృందావనంలో ప్రవేశించగానే ఆయనకి మొదట యశోదామాత దర్శనమవుతుంది. శ్రీ గోపాల కృష్ణ భగవానికి జై, రాధా రాణికి జై, హరి గోవింద్।